నమస్కారం. ఎపిసోడ్ 2 సత్యవతి కథ. వివాహానికి ముందు. సత్యవతి ఒక మత్స్య కుమారి, ప్రముఖ మత్స్యరాజు కుమార్తె. ఆమె ఒకసారి పరశర మహర్షిను నౌకలో కలిసి వచ్చేది. పరశరుడు ఆమెలో దివ్య లక్షణాలను చూసి ఆమెను ఆశీర్వదించాడు. ఆమెకు ఒక బోలుగా ఇచ్చాడు. నీకు పుత్రుడు పుట్టినా కూడా నీ పౌరుషం తగ్గదు, కాంచనమైన వాసన వచ్చేలా చేస్తాను. ఆ సంఘటనలో ఆమెకు పుట్టినవాడు కృష్ణద్వైవైపన వేదవ్యాసుడు. ఇతనే మహాభారతాన్ని రచించిన మహర్షి. శాంతానుడు సత్యవతి వివాహం. శాంతానుడు ఒకరోజు సత్యవతిని చూసి ప్రేమించాడు. కానీ ఆమె తండ్రి ఒక కఠినమైన షరతు పెట్టాడు. నీ కుమారుడు భీష్ముడు రాజు కాకూడదు. మా సంతతిలో పుట్టిన వారే సింహాసనం ఎక్కాలి. అప్పుడు దేవావ్రతుడు అంటే భీష్ముడు తన తండ్రి కోసమే రాజ్యాధికారం త్యాగం చేశాడు. పెళ్లి చేసుకోకుండా బ్రతకాలని ప్రతిజ్ఞ చేశాడు. ఈ ఘనత కారణంగా అతడికి పేరు వచ్చింది భీష్ముడు అని. ఇలా తండ్రి శాంతానుడు సత్యవతిని వివాహం చేసుకున్నాడు. ఒక మత్స్య కన్యగా పుట్టిన సత్యవతి తన ధైర్యంతో, నిశ్చయంతో, ఆధ్యాత్మిక శక్తితో ఒక గొప్ప రాజవంశానికి మూలస్తంభంగా మారింది. ఆమె ద్వారా భారత వంశంలోకి ప్రవేశించిన వేదవ్యాసుడు ఈ దేశానికి మహాభారతాన్ని అందించిన మహర్షిగా నిలిచాడు. ఆమె కథలోంచి మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు ఎక్కడ పుట్టారన్నది కాదు, వారు తమ జీవితం ఎలా మారుస్తారన్నది నిజమైన కథ. నెక్స్ట్ ఎపిసోడ్లో సత్యవతి తన కుమారులను పెంచగా రాజ్యం మళ్ళీ కొత్త కోణంలోకి మళ్ళింది. శాంతానుని తర్వాత రాజసింహాసనాన్ని అధిరోధించిన వారు విచిత్రవీర్యుడు. అతని మరణం కుంతి జీవితంలోకి ప్రవేశించిన తల్లి పాత్ర. ఎటు వెళ్ళింది ఆ వంశం పరంపర? పాండు మహారాజు ఎందుకు రెండో వివాహం చేసుకోవాల్సి వచ్చింది? మరి తెలుసుకోవాలంటే చూడండి వచ్చే ఎపిసోడ్. థ్యాంక్ యూ.